ఏదో కోల్పోతామనే భయం నిన్నెందుకు ఆపుతోంది? కోల్పోయేదో లేక గెలిచేదో నీ ప్రయత్నమే నిర్ణయిస్తుంది. నీ దారి చీకటిగా ఎందుకు కనిపిస్తోంది? నీ మనసే వెలుగు వెలిగిస్తే మార్గం ప్రకాశిస్తుంది. ఎందుకు చిన్న అడ్డంకి పెద్ద సమస్యగా అనిపిస్తోంది? నువ్వు బలంగా నిలబడగానే సమస్య చిన్నదైపోతుంది. ప్రతికూలతలు ఎందుకు నీ వెంట పడుతున్నాయి? నీ శక్తిని పరీక్షించే సమయం దగ్గరలోనే ఉంది. ఎందుకు ప్రతిరోజు కొత్త భారంలా అనిపిస్తోంది? నీ భుజాలపై భారం కాదు, నీ ఎదుగుదల బరువు అది. నీ మాటలను ఎందుకు ఎవరూ పట్టించుకోవట్లేదు? నీ విజయమే నీ మాటలకు బలమిస్తుంది. ఎందుకు నీ మనసు తరచూ భయపడుతోంది? నిజమైన మార్పు నీకు దగ్గరగా ఉన్న సంకేతం అది. పరులు నిన్ను ఎందుకు తక్కువగా చూస్తున్నారు? నీ మెరుగుదల వారికి కనిపించకపోవడమే కారణం. ఎందుకు విఫలమైనట్టు భావిస్తున్నావు? విఫలం కాదు, అది నీ తదుపరి విజయానికి బాట. నీ కలలు ఎందుకు నెరవేరడం లేదు? కలలకు దారి చూపేది నీ క్రమశిక్షణ మాత్రమే. ఎందుకు నీ మనసు నిస్సహాయంగా ఉంది? అది అభివృద్ధి ముందు వచ్చే నిశ్శబ్దం. ఎందుకు నీ లక్ష్యం దూరంగా కనిపిస్తుంది? నీ కృషిని మరికొంచెం పెంచమని లక్ష్యం చెబుతోంది. నీపై విమర్శలు ఎందుకు ఎక్కువగా ఉన్నాయి? నువ్వు ఎదుగుతున్న సంకేతం అది. ఎందుకు అందరూ దూరంగా వెళుతున్నారు? ఎత్తుకు చేరేవారు ఒంటరి అవ్వడం సహజం. ఎందుకు అనుకున్నది జరగడం లేదు? సరైన సమయానికి సరైన ఫలితం వస్తుంది. నీ శ్రమను ఎందుకు ఎవరూ చూడట్లేదు? ఫలితాలు వచ్చినప్పుడు నీ విలువ ప్రపంచమే గుర్తిస్తుంది. ఎందుకు నీకు అన్యాయం జరుగుతోంది? నువ్వు బలపడాల్సిన స్థాయికి చేరుతున్నావు. ఎందుకు నీ దారి నిండా రాళ్లు ఉన్నాయి? సాధారణ దారులు మహానుభావులకు కావు. ఎందుకు నీ మనసు అల్లకల్లోలంగా ఉంది? దిశను మార్చాల్సిన సమయం వచ్చింది. ఎందుకు నీ శ్రమకు ఫలితం రావడం ఆలస్యం? బలమైన వృక్షాలు నెమ్మదిగా పెరుగుతాయి. ఎందుకు చిన్న చిన్న మాటలు నిన్ను బాధిస్తున్నాయి? నీ మనసు ఇంకా తన శక్తిని గుర్తించలేదు. నీ కలలకు ఎందుకు అడ్డు వస్తోంది? అడ్డు కాదు, అభ్యాసం కోసం వచ్చిన ప్రయోగం. ఎందుకు నీ నిర్ణయంపై నీకే సందేహం వస్తోంది? పెద్ద నిర్ణయాలకు ముందు మనసు క్షణం వెనక్కి అడుగు వేస్తుంది. ఎందుకు మార్గం మలుపులు ఎక్కువగా ఉన్నాయి? సరిదారి ఎప్పుడూ సవాళ్లతోనే నిండి ఉంటుంది. ఎందుకు నీ శ్రమను ఎవరూ మెచ్చుకోవడం లేదు? నువ్వు నీ లక్ష్యానికి దారి తీసే పని చేస్తున్నావు, వారికది కనిపించదు. ఎందుకు నీ మనసు అలసిపోతోంది? అలసట కాదు, విజయానికి ముందు వచ్చే హెచ్చరిక. ఎందుకు నీ కలలు పెద్దవిగా అనిపిస్తున్నాయి? నీ సామర్థ్యం వాటికంటే పెద్దది కనుక. ఎందుకు నీ మీద నీకు కోపం వస్తోంది? నువ్వింకా ఉన్నత స్థాయికి చేరవలసిన సంకేతమది. ఎందుకు పాత గాయాలు గుర్తుకొస్తున్నాయి? గతం పూర్తిగా వదిలేయమని వర్తమానం కోరుతోంది. ఎందుకు నిన్ను నువ్వే అనుమానిస్తున్నావు? నీ శక్తి నిద్రలో ఉందని మాత్రమే అర్థం. ఎందుకు నీ దారి నిస్సహాయంగా కనిపిస్తోంది? త్వరలోనే దారి మారబోతున్న దానికి ఇది సూచన. ఎందుకు నీకు ఎవరి సహాయం దొరకడం లేదు? ఎత్తుకు చేరే ముందు ఒంటరిగా నడవాల్సిందే. ఎందుకు నీ హృదయం కలవరపడుతోంది? నీ దిశ సరైనదని కాలం చెబుతోంది. ఎందుకు ప్రతి నిన్ను అడ్డుకుంటోంది? అడ్డంకి కాదు, నీ దృఢతను పరీక్షిస్తోంది. ఎందుకు పరులు నిన్ను మోసం చేస్తున్నారు? నీ మంచి మనసు కారణంగా వారు పరీక్షిస్తున్నారు. ఎందుకు నీ నడక మందగిస్తోంది? నీ శక్తిని నిల్వ ఉంచమని జీవితం చెబుతోంది. ఎందుకు నీ రాత్రులు నిద్రపోనివ్వట్లేదు? పెద్ద కలలకు ఇది సహజ లక్షణం. ఎందుకు నీ చేతుల్లో ఏమీ లేనట్టు అనిపిస్తోంది? ఒక్క నిర్ణయం నీ జీవితం మార్చగలదు. ఎందుకు నీకు మార్గం తెలియనట్లు అనిపిస్తోంది? నీ అంతరంగం మార్గాన్ని చూపడానికి సిద్ధమవుతోంది. నష్టాలు ఎక్కువగా వస్తున్నాయి. ఎక్కువ లాభాలు పొందేవారికి ఇదే దారి. ఎందుకు జీవితం కఠినంగా మారింది? నీ స్థాయి పెరిగినప్పుడు జీవితం కూడా కఠినమే అవుతుంది. ఎందుకు నిన్ను నువ్వే చిన్నవాడిగా భావిస్తున్నావు? నీ గొప్పతనం ఇంకా బయటికి రాలేదని మాత్రమే. నిలబడటం కష్టంగా అనిపిస్తోంది. సాహసం చేసే చివరి క్షణంలోనే ఇది జరుగుతుంది. ఎందుకు మీద ప్రపంచం నవ్వుతోంది? ఒకరోజు నీ విజయమే వారికి జవాబు ఇస్తుంది. ఎందుకు నీ అడుగు ముందుకు పడడం లేదు? మొదటి అడుగు వెయ్యగానే విధి నీ వెంట వస్తుంది. ఎందుకు సందేహం నీతోనే నడుస్తోంది? నీ నిర్ణయం గొప్పదైపోయే ముందు ఇది సాధారణం. ఎందుకు నీ ప్రయత్నం ఫలించలేదనిపిస్తోంది? ఇంకా ఒక్క ప్రయత్నం మిగిలే ఉంది. అవే విజయాలు తీసుకువస్తాయి. ఓకే ఫ్రెండ్స్, మన ఆలోచనలే మన శక్తులు. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.
మనసుకు హత్తుకునే వీడియోలు మన ఛానల్లో ప్రతిరోజు వస్తాయి. మన వీడియోలు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.